చూడండి. బాబు రెడీ బాబు, హాట్ కెమెరా యాక్షన్. రైల్ ఫ్యాన్ మిత్రులకు శుభోదయం. ఎర్నాకుళం జంక్షన్ స్టేషన్ నుంచి నేనైతే ఈరోజు ఒక స్పెషల్ ట్రైన్ జర్నీ చేయబోతున్నాను. అదే ట్రైన్ నెంబర్ 18190 ఎర్నాకుళం టాటానగర్ ఎక్స్ప్రెస్. ఇది ఒక డైలీ ట్రైన్. ఈ ట్రైన్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటే, ఈ ట్రైన్ కోవిడ్ ముందు వరకు బొకారో ఎక్స్ప్రెస్తో స్లిప్ కోచెస్తో తిరిగేది. ఆ కోవిడ్ తర్వాత అయితే దీన్ని సెపరేట్ ట్రైన్గా అయితే అనౌన్స్ చేశారు. స్లిప్ కోచెస్ తిరిగే టైంలో దీన్ని రూర్కెలా జంక్షన్లో దాన్ని బొకారో ఎక్స్ప్రెస్తో లింక్ చేసేవారు. అక్కడి నుంచి అలపుజ వరకు తిరిగేది. వన్స్ ఈ సెపరేట్ ట్రైన్గా అనౌన్స్ చేసిన తర్వాత దీన్ని టాటానగర్ ఎర్నాకుళం మధ్యలో అయితే నడుపుతున్నారు. ఇది ఒక డైలీ ట్రైన్. రైట్ నౌ ఇదైతే LHP కోచెస్తో తిరుగుతుంది. ఇది వచ్చేసి మన లోకోమోటో 37591 టాటానగర్ వ్యాప్ 7 హోమ్ షెడ్ నుంచే వస్తుంది. నేనైతే ఈరోజు ఈ ట్రైన్లో ఎర్నాకుళం నుంచి కోయంబత్తూరు వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాను 3 టైర్ ఎకానమీ కోచ్లో. ఇది మన 3 టైర్ ఎకానమీ కోచ్ ఇంటీరియర్ అయితే. ఎగ్జాక్ట్గా 7:15 అంటే 7:15కి ఎర్నాకుళం జంక్షన్ స్టేషన్ నుంచి అయితే మనం డిపార్ట్ అయ్యాం. ఆన్ టైం అయితే డిపార్చర్ జరిగింది. లెట్స్ సీ ఇదే ఆన్ టైంతో మిగతా స్టేషన్స్ అన్నిటికి రీచ్ అవుతాడో లేదో. నాకు తెలిసినంత వరకు ఇది పెరంబూర్ వరకు ఆన్ టైం రన్ అవుతుందని విన్నాను. లెట్స్ సీ, చూద్దాం. స్పెసిఫిక్గా ఈ ట్రైనే సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ ఎర్నాకుళం నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్ అయితే ఇది ఒక్కటే. సో కేరళ అందాలు చూడాలంటే ఇదే బెస్ట్ ట్రైన్. అయినో బట్ ఈ ట్రైన్ క్లీన్గా ఉండదని తెలిసినా కూడా ఈ ట్రైన్ని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం అయితే ఇదే. దీని వెనకాలే బొకారో ఎక్స్ప్రెస్ కూడా వస్తుంది, కానీ ఆ ట్రైన్ హ్యాండిల్ చేయడం అయితే చాలా కష్టం. మనోడికి ఎర్నాకుళం నుంచి జొల్లారపేట వరకు 110 km/h స్పీడ్ రెస్ట్రిక్షన్ అయితే ఉంది. జొల్లారపేట నుంచి పెరంబూర్ వరకు 130 km స్పీడ్తో అయితే క్రూజ్ అవ్వచ్చు. మనమైతే ముందుగానే దిగిపోతున్నాం కాబట్టి 130 చూడలేకపోవచ్చు. బట్ కేరళ అందా అయితే చూసేద్దాం రండి. సో ఇది వచ్చేసి కొచ్చి KSRTC బస్ స్టేషన్. ఇక్కడైతే KSRTC బస్ స్టేషన్ ఎర్నాకుళం అని రాసింది. బేసిక్గా ఎర్నాకుళంలో కొచ్చి అని కూడా అంటారు. మున్నార్ వెళ్ళాలన్నా, అలపుజ వెళ్ళాలన్నా బస్సెస్ అయితే ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. ఎర్నాకుళం టౌన్ స్టేషన్ని స్కిప్ చేస్తున్నాం. ఇది హజరత్ నిజాముద్దీన్ నుంచి ఎర్నాకుళం వస్తుంది.
మిలీనియం ఎక్స్ప్రెస్ అనుకుంటా. కేఎస్ఆర్ బెంగళూరు నుంచి కన్యాకుమారి వెళ్ళే ఎక్స్ప్రెస్. మనమైతే అలువా స్టేషన్కి చాలా దగ్గరలో ఉన్నాం. ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయాం. ఇంకా జస్ట్ ప్లాట్ఫామ్ రావాలి. 20 కిలోమీటర్ ట్రావెల్ చేసిన తర్వాత మనమైతే మన ఫస్ట్ స్టాప్ అయిన అలువాకి చేరుకున్నాం. ఇక్కడికైతే మన ట్రైన్ ఒక 5 మినిట్స్ లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడైతే మధురై నుంచి గురువాయూర్ వెళ్ళే ఎక్స్ప్రెస్ ఇక్కడ ఉంది. సో బేసిక్గా ఇప్పుడైతే గురువాయూర్ నుంచి మధురై వెళ్తుంది. Now we are departing from Alua with 8 minutes delay. పెరియార్ రివర్ని క్రాస్ చేస్తున్నాం. ఒక బ్యూటిఫుల్ సన్ రైజ్.
వచ్చేసి కొచ్చిన్ ఎయిర్పోర్ట్. రైల్వే ట్రాక్ పక్కనే ఉంది. కేరళలో ఎటు చూసిన చెట్లే కనిపిస్తున్నాయి. ఆ చెట్ల మధ్యలో చిన్న చిన్న ఇల్లులు. ప్రతి ఇంటికి ఇలా ఈ షేప్ అయితే ఉంది. మేబీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కోసం అనుకుంటా. ఇక్కడ ప్రతి ఇల్లు ఒక అద్భుతంగా కనిపిస్తుంది. ఎటు చూసిన గ్రీనరీ. ఆ గ్రీనరీ మధ్యలో ఇల్లులు. ఇవన్నీ చూసిన తర్వాత నాకైతే కేరళలో ఒక ఇల్లు ఇంకా సెటిల్ అయిపోవాలనిపిస్తుంది. కానీ మలయాళం అయితే రాదు కదా. అసలు ఈ ట్రైన్ జర్నీ అయితే నాకు మెమరబుల్ ట్రైన్ జర్నీ అవ్వబోతుంది. ఈ లొకేషన్స్, ఆ సీనరీస్, ఆ ఇల్లులు, వాటి ఆర్కిటెక్చర్. చాలా నీట్గా కనిపిస్తున్నాయి. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఎవరు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోవాలి అన్నట్టుగా లేరు. ఒక చిన్న ఇల్లు కట్టుకొని ఒక కారు, చుట్టూ చెట్లు. దే ఆర్ లివింగ్ దర్ లైఫ్. చూడండి, ఇక్కడ ఇప్పుడు రైల్వే స్టేషన్స్ కూడా ఎంత బాగున్నాయో. మొత్తం గ్రీనరీ. రండి మామ, మీరు కూడా రండి మామ కేరళకి. వచ్చి కేరళ అందాలు చూడండి. ఇన్ని రోజులని గోవా, పాండిచేరిని తిరుగుతారు. కేరళని కూడా చూడండి వచ్చి. ఈ చెట్ల మధ్యలోంచి ఆ టర్నింగ్ కొడుతుంటే బాబా ఏముంది చూడడానికి అసలు.
మన ట్రైన్ని త్రిశూర్కి 11 కిలోమీటర్ల ముందు అయితే ఆపేశారు. బ్రేక్ ఏదో జామ్ అయిందంట. మన వెనకాలే అలపజ ధన్బాద్ ఎక్స్ప్రెస్ కూడా ఉంది. మనం మెయిన్ లైన్లో ఉండిపోవడం వల్ల అది కూడా వెనకాల ఆగిపోయింది. थोड़ा सा गाली दीजिए ना, मेरे पास खड़ा है, फोन देंगे? हाँ दीजिए, देर बात कीजिए। देखो रावण 73 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత మనమైతే త్రిశూర్ స్టేషన్కి చేరుకున్నాం. ఇక్కడికైతే మన ట్రైన్ అరగంట లేట్గా వచ్చింది. బేసిక్గా ఇందాక బ్రేక్ ఇష్యూ వల్ల అయితే 20 మినిట్స్ ఆపేశాడు, లేదంటే ఆన్ టైంకే వచ్చేది. నెక్స్ట్ ఈ లేట్ని కవర్ చేస్తాడో లేదో. బేసిక్గా ఈ త్రిశూర్ స్టేషన్ అనేది చాలా ఫేమస్, ఎందుకంటే ఇక్కడ నుంచి గురువాయూర్ టెంపుల్ ఒక 20-30 కిలోమీటర్స్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ బోర్డ్ చేస్తారు. మనం అయితే త్రిశూర్ నుంచి డిపార్ట్ అయిపోయాం 32 మినిట్స్ లేట్తో. నాకైతే ఈ కేరళలో లొకేషన్స్ కంటే ఇక్కడ ఉన్న ఇళ్ళే బాగా నచ్చేసాయి. అసలు ఆర్కిటెక్చర్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ప్రతి ఇంటికి ఆ రైన్ వాటర్ హార్వెస్టింగ్ యొక్క ఆర్కిటెక్చర్తో అయితే బిల్డ్ చేశారు.
ఏదైతే ఉందో ఇదైతే గురువాయూర్కి వెళ్తుంది. చూడండి చాలా వరకు పెంకుటిల్లు ఉన్నాయి కేరళలో. అదే మన సైడ్ వస్తే ఇప్పుడైతే పెంకుటిల్లు ఎక్కడా కనిపిస్తుంది. వీళ్ళు చూడండి ఇంకా పెంకుటిల్లులోనే ఉంటున్నారు, కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళైతే. చూడండి ఎటు చూసినా పెంకుటిల్లులా కనిపిస్తున్నాయి విలేజెస్లో అయితే. ఈవెన్ వాళ్ళు బిల్డింగ్లా కన్స్ట్రక్ట్ చేసుకున్నా కూడా దానికి ఆ పెంకులతో ఆ షేప్ వచ్చేలాగా కొంచెం అయితే కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు. భలే ఉంది కేరళ అయితే మాత్రం, అటు విలేజ్ ఏరియాస్. ఎవరో వేరే ఎవరో పోతుంటారు.
ఈ లైన్ ఉంది కదా, ఇది వయా షొరనూరు జంక్షన్ మ్యాంగ్లూర్ అయితే వెళ్తుంది. మనమైతే ఇప్పుడు వయా షొరనూరు బైపాస్ క్యాబిన్ నుంచి మ్యాంగ్లూర్ చెన్నై మెయిన్ లైన్లో అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. అక్కడ కనిపిస్తుంది కదా, అది షొరనూరు జంక్షన్ నుంచి కోయంబత్తూరు వెళ్ళే మెయిన్ లైన్. మనం ఇప్పుడు ఆన్లైన్లోనే జాయిన్ అవ్వబోతున్నాం. ఇక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అదే షొరనూరు జంక్షన్ రైల్వే స్టేషన్. బేసిక్గా మనం ఆ స్టేషన్కి వెళ్తే లోకల్ రివర్స్ చేసుకుని మళ్ళీ వెనక్కి రావాలి. సో అందుకనే మనం ఈ బైపాస్ లైన్ మీద వెళ్ళిపోతుంది. ఇదే మ్యాంగ్లూర్ చెన్నై మెయిన్ లైన్. మనం త్రిశూర్ నుంచి ఇక్కడ వచ్చి జాయిన్ అవుతున్నాం. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పాలంగడ్ జంక్షన్. ఇదే మన ఫుల్ ట్రైన్ వ్యూ. ఈ ట్రైన్కి జనరల్ కోచెస్ అయితే మొత్తం అన్నీ ఎదురే ఉన్నాయి. దాని తర్వాత స్లీపర్ కోచెస్, నెక్స్ట్ మన ఏసీ కోచెస్. ఇప్పుడైతే మనం పాలగడ్ జంక్షన్కి చాలా దగ్గరలో ఉన్నాం. మేబీ అరౌండ్ ఒక 3-4 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. పాలగడ్ జంక్షన్ వచ్చేసి కేరళకి లాస్ట్ స్టాప్. అందుకని మీరు ఇప్పుడు చూస్తే ఇందాక ఉన్న గ్రీనరీ అయితే ఇప్పుడు లేదు. చెట్లు అవన్నీ తగ్గిపోయాయి. సో ఇల్లు కూడా దూరంగా ఉన్నాయి, చెట్ల మధ్యలో కాకుండా. మనమైతే కూడా పాలకడ్ జంక్షన్లోకి ఎంటర్ అవుతున్నాం. కిలోమీటర్ ట్రావెల్ చేసిన తర్వాత మనమైతే మన 4th స్టాప్ అయిన పాలకడ్ జంక్షన్కి చేరుకున్నాం. ఇక్కడికైతే మన ట్రైన్ 20 నిమిషాలు లేట్గా వచ్చింది. మనకి ఇక్కడ 5 మినిట్స్ స్టాప్, బట్ 20 మినిట్స్ లేట్గా వచ్చాం కదా, మేబీ తొందరగానే తీస్తాడేమో చూద్దాం. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పొదనూరు జంక్షన్. అది కోయంబత్తూర్కి ఒక సపోర్టింగ్ స్టేషన్ లాంటివి. ఇంకా చెప్పాలంటే మన ట్రైన్ కోయంబత్తూర్ స్టేషన్ స్కిప్ చేసి వెళ్ళిపోతుంది. డే టైంలో కోయంబత్తూర్ స్కిప్ చేసే వన్ అండ్ ఓన్లీ ట్రైన్ మన ఎర్నాకుళం టాటా నగర్ ఎక్స్ప్రెస్. మన వెనకాలే ఉన్న ఆలపుజ ధన్బాద్ ఎక్స్ప్రెస్ని ప్లాట్ఫామ్ నెంబర్ 5 వస్తుందని అనౌన్స్ చేశారు. మనం ఇంకా ఇక్కడ పోతూనే ఉన్నాం. ఇది మనం ఓవర్టేక్ చేస్తాడేమో చూద్దాం. మోస్ట్లీ ఓవర్టేక్ అయితే చేయడు, మనమే ముందుకి వెళ్ళిపోతాం. బట్ విల్ సీ, దానికైనా ప్రిఫరెన్స్ ఇచ్చి మనల్ని ఇక్కడ పెట్టి మనకు పంపిస్తాడేమో. Train number 13352, Alappuzha Dhanbad, previously known as Bokhara Express, arriving at Palakkad Junction. మరోపక్క ఎర్నాకుళం నుంచి టాటానగర్ వెళ్ళే మన ఎర్నాకుళం టాటానగర్ ఎక్స్ప్రెస్. అలపుజ ధన్బాద్ ఎక్స్ప్రెస్ ఇలా వచ్చింది. మనకైతే అలా స్టార్టర్ సిగ్నల్ వచ్చింది. మనమైతే ఇప్పుడు పాలక్కడ్ జంక్షన్ స్టార్ట్ అయిపోయాం. ఇదొక రేర్ సైటింగ్స్. ఒకప్పుడు కలిసి తిరిగిన ధన్బాద్ అలపుజ, టాటానగర్ అలపుజ స్లిప్ ఎక్స్ప్రెస్ వేరువేరుగా
ఒకదాన్ని ఒకటి ఓవర్టేక్ చేసి వెళ్ళడం. ఒకప్పుడు కలిసి తిరిగి అన్నదమ్ములు లాంటి వాళ్ళు ఇప్పుడు విడిపోయి ఎవరికి వాళ్ళు సెపరేట్గా వెళ్తున్నారు. మనమైతే ఇక్కడి నుంచి వలయార్ ఘాట్ సెక్షన్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. పక్కన వేరే చూసుకుంటే ఆ కొండలు చూసారా. నెక్స్ట్ ఒక 20 కిలోమీటర్స్ వలయార్ ఘాట్ సెక్షన్లోనే మన రన్ అయితే ఉంటుంది. లొకేషన్స్ మాత్రం పీక్స్ ఉంటాయని విన్నాను, చూసేద్దాం. ఏముంది అసలు, కొండ పక్క నుంచి మనం టర్నింగ్ కొట్టుకుంటూ వెళ్తుంటే లొకేషన్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. बहुत मजा आ रहा है यहाँ पे. क्या लबे सीरी सा लग रहा है दिल गार्डन गार्डन तो. కరువుల మీద కరువులు పడుతున్నాడు. ఆ పక్కకి వెళ్తే ఈ పక్కకి, ఈ పక్కకి వెళ్తే ఆ పక్కకి. చాలా కరువుస్ అయితే ఉన్నట్టున్నాయి ఈ ఘాట్ సెక్షన్లో.
వీఆర్ క్రాసింగ్ వాలయార్ స్టేషన్. మళ్ళీ మన అప్ లైన్ డౌన్ లైన్ విడిపోతాయి. మళ్ళీ కొంతసేపు ఘాట్ సెక్షన్లో ట్రావెల్ చేసిన తర్వాత పొద్దున జంక్షన్ అవుటర్లోకి మళ్ళీ కలుసుకుంటాం. కిలోమీటర్ ట్రావెల్ చేసిన తర్వాత మనమైతే పొదనూరు జంక్షన్ స్టేషన్ చేరుకున్నాం. నేనైతే ఇక్కడ డీబోర్డ్ అయిపోతున్నా. ఈ ట్రైన్ ఇక్కడి నుంచి కోయంబత్తూర్ని బైపాస్ చేసి ఇరుగురు జంక్షన్ మీదుగా వెళ్తుంది. అక్కడి నుంచి సేమ్ లైన్ అయిన జలార్పేట్, కాట్పాడి, పెరంబూర్, విజయవాడ, గుడివాడ, విశాఖపట్నం మీదుగా టాటానగర్ అయితే వెళ్తుంది. మనమైతే ఇక్కడ 15 minutes ఎర్లీగా చేరుకున్నాం. సో ఈ ట్రైన్ యాక్చువల్ అరైవల్ వచ్చి 11:59కి, మనమైతే 11:45కి వచ్చేసాం. ఈ పొదనూరు జంక్షన్ అనేది కోయంబత్తూర్కి ఒక సపోర్టింగ్ స్టేషన్ లాంటిది. సో కోయంబత్తూర్ స్టేషన్ మీద ట్రాఫిక్ తగ్గిద్దామని చెప్పి ఈ పొదనూరు జంక్షన్, ఇరుగురు జంక్షన్ బైపాస్ లైన్ అయితే వేశారు. సో రైట్ నౌ అరౌండ్ ఒక 10 to 12 ట్రైన్స్ అయితే ఈ పొదనూరు, ఇరుగురు సెక్షన్లో అయితే వెళ్తున్నాయి కోయంబత్తూర్ని స్కిప్ చేసి. డే టైంలో స్కిప్ చేసే ట్రైన్ అయితే ఇది ఒక్కటే, ఎర్నాకుళం టాటానగర్ ఎక్స్ప్రెస్. మిగతావన్నీ ఆల్మోస్ట్ నైట్ టైమే ఉన్నాయి. నేనైతే ఈ బ్లాగ్ని ఇక్కడైతే ఎండ్ చేస్తున్నాను. మీకైతే ఇది ఎలా అనిపించింది చెప్పండి. నాకైతే ఎర్నాకుళం ఇక్కడ వరకు రన్ అయితే చాలా డీసెంట్గా ఉంది. ఇంకా ట్రైన్ నీట్నెస్ గురించి మాట్లాడుకుంటే చెప్పేది ఏం లేదు. నేను జార్ఖండ్లో ట్రైన్స్ అనేవి ఎలా ఉంటాయో దట్టు ఇది ఒక బొకారో ఎక్స్ప్రెస్కి బ్రదర్ ట్రైన్ లాంటిది. సో ఆబ్వియస్గా క్లీన్నెస్ గురించి మనం మాట్లాడుకోలేము. అంటిల్ అన్లెస్ ఏసీ కోచ్ అయితే తప్ప మీరు దీంట్లో ట్రావెల్ చేయలేరు. స్లీపర్ అయితే చాలా దారుణంగా ఉంది. ఇంకా జనరల్ గురించి అయితే మాట్లాడుకోవట్లేదు. అండ్ ఈ ట్రైన్కి అయితే టికెట్స్ అయితే ఈజీగానే దొరికాయి. నాకు తెలిసి ఈ ట్రైన్ అంత బిజీ ఉండకపోవచ్చు. బికాజ్ ఈ ట్రైన్ అనేది గుడివాడ, భీమవరం మీదుగా తిరిగి వెళ్ళాలనుకుంటా. అంత బిజీ అయితే లేదు టికెట్స్లో. ఓకే, రన్ అయితే ఓకే, కంఫర్ట్ కూడా ఓకే.
വരുന്ന ടിക്കറ്റ് ടിക്കറ്റ് നാം കാര്യം